కర్కాటక రాశి ఈ ఊహే ఓడ పునర్ పుష్యమి నక్షత్రము డీడు డేడు ఆశ్లేష నక్షత్రాలకు కర్కాటక రాశి వారికి రాజ్య ఈ సంవత్సరాది అధిపతి కుజుడు, రవి, శుక్రుడు. రాజ్యపూజ్యము 0, అవమానం 5, ఆదాయం 8, వ్యయం 14. మరి ఈ రాశి వారులు కర్కాటక రాశిలో జన్మించిన వారు మధ్యస్థమైనటువంటి దేహము కలిగి ఉంటారు. వీరు అంత పొడవుగాను అంత పొట్టిగాను కాక మధ్య దేహము కలిగి ఉంటారు. వీరు అందరితోనూ స్నేహభావము కలుపుగోరుతనము కలిగి నడుచుకుంటారు. వీరు ఎప్పుడు ఉల్లాసంగాను హుషారుగాను ఉంటారు. చిత్ర విచిత్రములైనటువంటి వస్త్రధారణ యందు వస్తువులు ధరించడము లోను ఆసక్తి కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయటం అంటే వీరు సరదా పడుతూ ఉంటారు. వీరికి ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. వ్రాత పనుల్లో నేర్పులుగా ఉంటారు. జాతకులలో సంఘములో మంచి పలుకుబడి గౌరవం పొందుతారు. వీరిలో అహంభావాలు, అన్ని విషయాలు తమకే తెలుసుననే గర్వము కూడా కనబడుతూ ఉంటుంది. శని ప్రభావం వలన జాతకుల్లో దీనత్వం కనబడుతూ ఉంటుంది. ఈ రాశివారిలో పుట్టినవారు కామసక్తమైనటువంటి మనస్సు కలవారని, దేశాటనం చేసేవారని, చక్కగా మాట్లాడువారు, నేర్పు కలవారని చెప్పబడుతూ ఉంటుంది. ఈ రాశివారు ప్రధానంగా గ్రహముల మూర్తిమంత విచారణ, ద్రవ్యాది గ్రహముల యొక్క స్వల్పకాల గమనములను చూసి ఆధారంగా విచారించగా వీరికి ఈ రాశివారికి పురుషాదులకు స్త్రీ పురుషాదులకు కూడా గ్రహగతులు పరిశీలన పిదప గురుడు వ్యయ సంచారకము కలిగి ఉన్నాడు. ఆలోచించి అడుగులు వేయవలెను. నూతన పెట్టుబడులు కొంతవరకు మాత్రమే ఆదాయముగా ఉండును. రాణి బాకీలు అతి కష్టం మీద వసూలు అగును. గృహమునందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఉపాధ్యాయులు కనుకొన్న ప్రదేశాలకు బదిలీ అవుతారు. నూతన సంస్థలు గృహములు కొనుగోలు చేయుట జరుగును. అయితే 8వ స్థానమున రాహు సంచారము చేయు. దూర ప్రయాణముల చేత అట్లే కోర్టు విషయాలలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలెను. అనారోగ్యము మూలకంగా ధనం వ్యయము ఎక్కువగా అగును. మాతృపితృవర్గం వారికి ఒకరికి తీవ్ర అనారోగ్య సూచనలు కలవు. అపమృత్యు దోషములు కలవు. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకము. ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పవచ్చు. మీ పేరుతో స్థిరాస్తి కానీ, గృహము కానీ, విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కొంటారు. గతంలో మిడిపోయిన భార్యాభర్తలు కూడా కానీ, దూరంగా ఉన్నవారు కానీ తప్పక కలుసుకుంటారు. ఇది కర్కాటక రాశి ఫలితము.